అందరికీ నమస్కారం. గార్డెన్ మానియాకి స్వాగతం. ఈరోజు వీడియోలో నేను మీ అందరికీ కూడా మళ్ళీ ధన్యవాదాలు తెలియజేద్దాం అనుకుంటున్నానండి. ఎందుకంటే నన్ను మీరందరూ ఆదరించి, నా వీడియోలు ఆదరించి నా సబ్స్క్రైబర్స్ని 1000 మంది పైగా అయ్యారండి నిన్నటితో. అందుకని ఈ వీడియో మీ అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తానికని చేస్తున్నాను. నేను అసలు ఎప్పుడూ అనుకోలేదండి ఇంత తొందరగా అవుతుంది నా వీడియోతో 1000 దాటుతుంది సబ్స్క్రైబర్స్ అనేది. అందుకనే అసలు నాకు కూడా ఒక రకంగా షాకింగ్గా కూడా ఉంది. ఎందుకంటే నాకు ఇంత ముందున్న ఛానల్స్ ఇంత ఫాస్ట్గా అయితే 1000 దాటలేదండి. అది దానికోసం నేను చాలా ఎదురు చూడాల్సి వచ్చింది. కాకపోతే ఇప్పుడైతే చాలా బాగున్నాయి ఆ ఛానల్స్. కానీ నేను వాటికి ఎదురు చూసినంతగా నాకు గార్డెన్ మానియాకి ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా మీరందరూ నన్ను బాగా ఆదరించినందుకు మళ్ళీ థ్యాంక్స్ అండి. ఇక ముందు నేను చేసే వీడియోలు కూడా ఇట్లానే మీరు తప్పకుండా ఆదరిస్తారని ఆశిస్తున్నాను. నేను ఇట్లా బయట కట్టెల పొయ్యి మీద కానీ లేకపోతే బొగ్గుల పొయ్యి మీద కానీ చేసే వంటలు, ఇవన్నీ రోట్లో దంచేది, ఇవన్నీ కూడా మన పెద్దవాళ్ళు, మన ముందు తరాల వాళ్ళు ఎంత కష్టపడేవాళ్ళు ఇంటి కోసం అని చెప్పేసి అది చూపించే ప్రయత్నమే కానీ వేరే అనేం కాదండి. అంటే చాలామందికి అవకాశం అనేది ఉండదు, ఇలా చేసుకోవాలన్నా కూడా ఉండదు. కేవలం మన పెద్దల కష్టాన్ని మనం గుర్తు చేసుకోవటం కోసమే నేను ఇలా చేసేది. అందుకనే నాకు తెలిసినవన్నీ తప్పకుండా మీకు షేర్ చేస్తూ ఉంటాను. ఎప్పట్లాగే మీరందరూ నన్ను ఆదరిస్తారని ఆశిస్తూ మళ్ళీ మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఉంటానండి.